మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు కోటపల్లి మండల కేంద్రాలలో బీసీ సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు విద్యా ఉద్యోగాలలో చట్ట సభలలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని బలహీన వర్గాల సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎలా వెళ్తారని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో అధికార పార్టీ నేతలను కదలనీయబోమని హెచ్చరించారు. కోటపల్లి మండలంలో బీసీ జనాభా దాదాపుగా ఒక 60% ఉన్నది. 100లో 60% మంది ఉన్నారు బీసీలు. అలా ఉన్నటువంటి బీసీలు అందరినీ కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా బీసీలు లేరు అన్నట్టుగా పీడీఓ కావచ్చు, పంచాయతీరాజ్ ఆఫీసర్ డిఎల్పీఓ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఎందుకు ఉన్నారు? ప్రజల అవసరాలు తీర్చడానికా, ప్రజల కోసం ఉన్నారా? వీళ్ళు మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వముకి తొత్తులుగా ఉన్నారా? అది మాకు తెలవాలి, ప్రజలకు, బీసీ ప్రజలకు తెలవాలి. ఒక రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి బీసీలు లేరు అనే రిపోర్ట్ పంపడం జరిగింది. మరి ఆర్టీఓ గారు గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే ప్రజలు, పాలకులు కాదు, లేకపోతే ఆఫీసర్లు కాదు. ప్రజల అభిష్టం మేరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కామారెడ్డి డిక్లరేషను మేము 42% బీసీలకు ఇస్తామని చెప్పి, బీసీలు ఎవరు అడగలే మిమ్మల్ని, బీసీలు ఏం పిచ్చగాళ్ళు కాదు, మిమ్మల్ని అడగలేదు, అడగకుండా మేము ఇస్తామని చెప్పి మీరు మాట్లాడిచ్చిండ్రు బీసీలకు ఎలక్షన్ల ముందు. మరి ఆ మాట ఏమైంది? మేము అడుగుతా ఉన్నాం బీసీ సంఘం తరఫున, బీసీ జేఎస్ తరఫున 31 జీపీలు ఉన్నట్లయితే ఒక్క బీసీ రాదా? మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ చిన్న చూపు ఇలాగే కొనసాగితే మీకు జరగబోయే ఎలక్షన్లలో ఏదైనా కానీ బీసీలు సంఘటితమైనరు, బీసీలు ఏకమైనరు, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆ విధంగా బుద్ధి చెప్తారు.